ప్రేక్షకులకు M4 టీవీ న్యూస్ m4tvnews.com వెబ్సైట్లో ఎప్పటికప్పుడు తాజా కబుర్లు అందిస్తుంది. M4 టీవీ న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వార్తలు వీక్షించండి. వార్తలు ప్రకటనల కోసం 9666665026 9014163335 సెల్ నంబర్ను సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా అమ్మవారి యొక్క 13వ నామం, ఆ 13వ యొక్క నామం యొక్క మహిమ, అలాగే ఆ నామం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి మనం ఒక 5 నిమిషాలు తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు ఐశ్వర్య యోగం లలితా పరాభట్టారిక యొక్క 13వ నామం, 13వ నామం గురించి తెలుసుకుందాం. ఓం చంపకాశోక పున్నాద సౌగంధికల సత్కటాయై నమః. ఓం చంపకాశోక పున్నాద సౌగంధిక రసత్కటాయై నమః. ఓం చంపకాశోక పున్నాద సౌగంధిక రసత్కటాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం చంపకాశోక పున్నాద సౌగంధిక రసత్కటాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం చంపకాశోక పున్నాద సౌగంధిక రసత్కటాయై నమః. ఇది అమ్మవారి యొక్క 13వ నామం. చంపకం అంటే సంపంగి, పున్నాగం అంటే సురపన్న, సౌగంధికం అంటే ఎర్రకొలువ, ఎర్రకొలువ సౌగంధికం. ఈ కొలువ జాతికి చెంది చాలా రేకులతో ఉండి సౌగంధికం అని పిలువబడేటువంటి పువ్వులు హిమాలయాల్లో ఇప్పటికీ ఉన్నాయి. హిమాలయాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాలతో ప్రకాశించేటువంటి కొప్పుతో అమ్మ మనకి దర్శనమిస్తుంది. ఈ పువ్వులను ధరించి ఉన్నటువంటి అమ్మ కొప్పు తలలో పెట్టుకుని ఆ అమ్మ లలితా పరాభట్టారిక మనకి దివ్య దర్శనాన్ని ఇస్తుంది. అందుకని అమ్మని చూసండి, అమ్మని చూడండి, అమ్మ పాదాలను చూడండి, అమ్మ కొప్పుని చూడండి, అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసుకోండి. శ్రీ కాళహస్తేశ్వర మహత్యంలో దూర్జటి కవి నక్కీరోపాఖ్యానంలో ఒక విశేషాన్ని వర్ణించాడు. శివుడు ఒకానొక అర్చకుడికి కొన్ని కవితలు రాసి ఇచ్చాడు. ఆ కవితల్లో ఇది ఒకటి: సింధూరరాజగమన గమిల్ల బంధంబు సహజ గంధంబు. సింధురరాజగమనాదమిల్ల బంధంబు సహజ గంధంబు అనగా ఒకనొక ఉత్తమ సుందర జుట్టు సహజ సువాసనలతో ఉంటుంది. జుట్టు చూస్తే కనుక మంచి సువాసనలతో విరాజిల్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారి యొక్క కేశాలు పైన చెప్పినటువంటి పూల వాసనలతో కూడినవని, అసలు ఆ పూలకు కూడా అమ్మవారే తన కేశాల్లో ధరించడం ద్వారా సుగంధాన్ని ఇచ్చిందని అంత అర్థం. అసలు ఆ పువ్వులకే అమ్మవారు ఆ సువాసనని అమ్మవారే అందజేసింది. అలాంటి అందజేసినటువంటి ఆ కుసుమాలను, ఆ పుష్పాలని ఆ అమ్మవారు తలలో ధరిస్తే ఇంకెంత సువాసనలు వెదజల్లుతూ ఉంటుందో చూడండి. అంటే సకల పాపాలు కేశాలను ఆశ్రయిస్తాయి. సకల పాపాలన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఈ జుట్టుకే కేశాలకు అంటుకుంటాయి. ఈ కేశాలను సుగంధం అంటే పాపరాహిత్యం. సుగంధం అంటే ఏంటి? పాపరాహిత్యం, పవిత్రతత్వం, మహాపుణ్య సంపద ఉంటే జుట్టు సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది. అందువల్ల అమ్మవారు నా కేశపాతాలను స్మరించండి, మీ పాపాలను కడిగి వేసుకోండి, సద్బుద్ధిని పొందండి అని చెప్పేసిన అమ్మవారి యొక్క కేశపాతాలను మనకి చూపిస్తుంది. మీ యొక్క పాపాలన్నింటినీ కూడా నా కేశపాతాలను చూసి పోగొట్టుకోండి, సద్బుద్ధిని పొందండి అని చెప్పేసిన అమ్మవారు మనకి తెలియజేయడానికే
ఆ కేశపాతాలను మనకి ఆ అమ్మవారు సుగంధాలతో మనకి చూపిస్తోంది. అందుకని చక్కగా ఆ లలితా పరాపచారిక కేశపాతాలని దర్శించుకుని మీ పాపాలని పోగొట్టుకోండి. దీని యొక్క ఫలితం ఏంటంటే, ఈ మంత్రం యొక్క ఫలితం పూర్వజన్మకృత పాపం. మనకి కొన్ని పూర్వజన్మ నుంచి వస్తూ ఉంటాయి. ఈ జన్మలో చేసిన పాపాలు కొన్ని ఉంటాయి, పూర్వజన్మ రూపాల్లో వస్తుంటాయి. ఆ పూర్వజన్మలో వచ్చింది వ్యాధి రూపంలో కూడా కొన్ని వస్తాయి. వ్యాధి రూపేణ బాధతే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే. అనగా పూర్వజన్మలో చేసినటువంటి పాపం రోగం రూపంలో వస్తుంది. ఈ రోగాలు తొలగాలంటే ముందు పాపాలు పోవాలి. రోగం పోవాలంటే కనుక రోగం పోదు, మందులు వాడతాం అయినా తగ్గదు. ఆ రోగం పోవాలంటే మనకి ముందు మనలో ఉన్నటువంటి పాపాలు పోవాలి. పాపం పోవాలంటే పుణ్యం చేసుకోవాలి. అందుకని ఈ మంత్రాన్ని 90 రోజుల పాటు పఠించండి. 90 రోజుల పాటు కనుక ఈ మంత్రాన్ని పఠించినట్లయితే 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించండి. దాంతో దీర్ఘంగా ఉన్నటువంటి రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి రోగాలన్నీ కూడా, వాటి వల్ల వచ్చినటువంటి రోగాలన్నీ కూడా నయమైపోతాయి. అలాగే 41 రోజుల కనుక జపిస్తే తీవ్రమైనటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. అలాగే పిల్లిని కొంతమంది చంపుతారు తెలియక. ఆ పిల్లిని చంపితే చాలా పాపం. అలాంటి పాపం కూడా గుడి కట్టిస్తే కానీ పోదు అంటారు. పిల్లిని చంపితే కనుక పాపం ఒక గుడి కట్టిస్తే, దేవాలయం కట్టిస్తే కానీ పోదు అంటారు. కానీ అందరికీ దేవాలయం కట్టించడం సాధ్యం కాదు. అందుకని ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఒక సంవత్సరం కనుక ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఆ పిల్లిని చంపిన పాపం కూడా పోతుంది. అలాగే పిల్లలు దారి తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు, చెడు మార్గంలో పెడుతూ ఉంటారు, చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని 90 రోజులు రోజు 108 సార్లు వాళ్ళ చేత కనుక పఠించినట్లయితే వాళ్ళు సన్మార్గంలో పడతారు, మంచి అలవాట్లు నేర్చుకుంటారు, సత్ప్రవర్తన కలిగి ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల చేత, చెడు మార్గంలో ఉన్నటువంటి చిన్నపిల్లల చేత కనుక ఈ మంత్రాన్ని 90 రోజులు రోజుకి 108 సార్లు కనుక పఠించినట్లయితే మంచి సత్ప్రవర్తన అలవాటు అవుతుంది. అలాగే కొంతమంది ఇతరుల మీద ఈర్ష్య పెంచుకుంటారు. వాడికి ఉంది నాకు లేదు, వాడికి ఉంది నాకు లేదు, అన్నీ వాడు కారు కొనుక్కున్నాడు నాకు కారు లేదు, వాడు ఇల్లు కొనుక్కున్నాడు నాకు ఇల్లు లేదు అని ఈర్ష్య ఉంటుంది. ఆ ఈర్ష్య పనికిరాదు ఎప్పుడు కూడా. భగవంతుడు నాకు ఇంతే ఇచ్చాడు. అలా ఈర్ష్య ఉన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే ఆ ఈర్ష్యా గుణం పోతుంది. ఈ ఈర్ష్య అన్నది మనం అలవాటు చేసుకుందా, అది బుద్ధిదహ వచ్చింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళకు ఉంది నాకు లేదు, వాడు కొత్త బట్టలు కట్టుకున్నాడు నేను కట్టుకోలేదు అని ఈర్ష్యభావం ఉంటుంది. ఆ ఈర్ష్యభావం పోవాలి అంటే కనుక ఈ అమ్మవారి యొక్క లలితా పరాభట్టారిక యొక్క 13వ నామాన్ని పిల్లల చేత పెద్దవాళ్ళు పఠించినట్లయితే ఈ ఈర్ష్యాభావం పోతుంది. అందుకని తప్పనిసరిగా మీరందరూ ఈ అమ్మవారి యొక్క లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 13వ నామాన్ని వీలైనంత సార్లు మీరు ప్రతినిత్యం పఠిస్తూ ఉండండి. మీరు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యవంతులుగా, మంచి ఉత్తమ పౌరులుగా మీ పిల్లల్ని తీర్చిదిద్దుదాన్ని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకటరమణ.